ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత బాగున్నదా? ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటూ మీరు అనేకులకి షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అనేకులు మేలు పొందేటట్లు, దీవించబడేటట్లుగా, తద్వారా మీరు కూడా మేలు పొందేటట్లు, దీవించబడేటట్లుగా ఈ కార్యక్రమం ఎంతగానో దేవుడు సహాయం చేస్తున్నారు. రండి, నేటి వాక్య ధ్యాన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దుప్పి ఉదయకాలమే అది పచ్చని చిగుర్లు మేస్తూ ఆ ఎడారులు, ఆ అరణ్యములు మధ్యాహ్నం అయ్యేసరికి ఎంతో దప్పికతో, దాహంతో పైకి లేచి చూసి దాహం తెచ్చుకుందామని చూసేసరికి ఎండమావులన్నీ కనిపిస్తాయండి. మన వేసవి కాలంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద నీరున్నట్లుగా ఎండమావులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ నీరు ఉందని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీరు ఉండదు. ఈ దుప్పి కూడా అక్కడ నీరు ఉందనుకుని ఆశపడి వెళ్తే అక్కడ నీరు ఉండదండి. ఎన్నెన్నో క్రూర మృగాలు, తోడేళ్ళు, మరి ఈ శత్రువులు, విరోధులు ఇవన్నీ చీల్చికి తినేద్దామని చూసే పరిస్థితులన్నీ దాటుకుని, ఆ మోసపోయిన ఎండమావులు చూసి అవన్నీ దాటుకుని చక్కని నీటి వాగుల దగ్గరకు వచ్చి, ఆ వాగు అంటే ఫ్లో అవుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. ఆ వాగు దగ్గరకు వచ్చి అక్కడ దప్పిక తీర్చుకుని, దాహాన్ని తీర్చుకుని, నెమ్మది పొంది, సంతృప్తి పొందినట్లుగా మనం కూడా జీవజల నది అయిన ఆ నీటి వాగైన యేసయ్య కొరకు ఆశపడదాం. ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవుని కొరకు తృష్ణ కొని ఆయన మీద ఆశ పెట్టుకుంటే దావీదు అంటారు, దేవా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏరియు లేదెలలో అంటారు. దేవుని సన్నిధిలోనే మనకి క్షేమము, కృపాక్షేమాలు మనల్ని వెంటాడుతూ, మనకు కలిగిన సమస్తం, మన పిల్లలు, మన కుటుంబం, మనకి ఇచ్చిన పరిచర్య ఏదైనా దేవుడు క్షేమాన్ని ఇచ్చే దేవుడు కనుక ఆయనలోనే మనకు క్షేమం. నీటి వాగుల కొరకు ఆశపడి దుప్పి ఎండమావులు చూసి మోసపోయినట్లుగా మనం కూడా బంధువుల వైపు, లోకం వైపు, కులస్తుల వైపు, డబ్బున్న వారు, పదవులో ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారి వైపు చూసి మనం దుఃఖానికి, వేదనకి, కన్నీరికి గురి కాకున్నట్లు నీటి వాగులని యేసయ్య వైపు చూద్దాం. దేవుడి దగ్గరే మన దప్పిక, మన అవసరం తెచ్చే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. తగిన సమయంలో హెచ్చించి దేవుడు మనకున్నారు కనుక దాసి కనులు తన యజమానురాలు చేతితో చూసినట్లు, దాసుల కనులు తమ యజమానుని వైపు చూసినట్లుగా, కావలి వారు వేకు వెళ్ళు కొరకు కనిపెట్టుకున్నట్లుగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. తప్పకుండా మన అవసరతలు అక్కర్లో తీర్చే దేవుడు ఉన్నారు. కేరీతు వాగు దగ్గర ఏలియా దాగి ఉన్నట్లుగా, మరుగైనట్లుగా, కాకులు ఆహారం తీసుకొచ్చినట్లుగా, కాకుల వైపు చూస్తే కాకులు ఏం తీసుకురావు, కానీ దేవుని వైపు చూస్తే దేవుడే ఆ కాకుల వద్ద తన ఆటలు తీర్చినట్లుగా మన అవసరం తీర్చే దేవుడు ఉన్నారు. తప్పకుండా మనకి ప్రతిదీ దేవుడు సమకూరుస్తారు. దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుందాం, దేవుని వైపు తిరుగుదాం. మనం ఈ లోకం వైపు చూస్తే సిగ్గుపరచబడతాం. లోక ప్రేమలు, అనేకులు లోక ప్రేమలు చూసి, ఎండమావులు చూసి దుఃఖానికి, వేదనకి, కన్నీటికి గురైనట్లుగా మన అక్క చెల్లెల వైపు, అన్నదమ్ముల వైపు, తల్లిదండ్రుల వైపు చూసి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎవరో మనకు సహాయం చేయరు, వారి వైపు చూసి మనం దుఃఖపడకుండా, కన్నీరు గురి కాకుండా దేవుని వైపు చూసే నా దేవుడు తప్పకుండా మన కన్నీరు పిలిచి, మన దప్పిక, దాహాన్ని తెచ్చే ఆ నీటి వాగు అయిన యేసయ్య దగ్గర మన దాహాన్ని, దప్పికలు తీర్చుకుందాం. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. నా దేవుడు అటువంటి కృపనిచ్చి మనం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, బిడ్డల జీవితాల్లో నీటి వాగులైన నీ వైపే చూసి, నీ సన్నిధిలో కనిపెట్టుకుని, నీ ద్వారా మేలు పొందుకునేటట్లుగా మా దప్పిక, మా దాహాన్ని తెచ్చే దేవుడు ప్రభా, ఎండమావులను చూసి మేము మోసపోకుండా, లోకం వైపు చూసి మేము మోసపోకుండా ప్రభా, నీ సన్నిధిలో కనిపెట్టుకుని కృప దయచేయండి. నీవే మాకు క్షమాధారమై ఉన్నావు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి, మాకు కలిగిన ప్రతిదీ మీరు దీవించి, క్షేమాన్ని ఇచ్చి, అభివృద్ధి పట్టి ఆశీర్వదించండి. బిడ్డల జీవితాలను కొదువులన్నీ తీర్చండి ప్రభా. సమస్త విషయాల్లో దాన్ని ఏవేవైతే ఆటంకాలు, అపజయగాలు ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోయి జయాలుగా మార్చబడును గాక. నేను ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో,
చేతి పని విషయంలో నాయన చదువుల విషయంలో అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి జయాన్ని గురించి మహిమ పొందమని, పిల్లలకి క్షేమం, కుటుంబానికి క్షేమం, పరిచర్యలకి క్షేమం, నాయన విశ్వాసులకి క్షేమాన్ని గురించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.